హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మా ఐకాన్. సో టుడేస్ క్లాస్ వచ్చేసి కాస్మెటిక్స్ క్లాసిఫికేషన్. నార్మల్గా కాస్మెటిక్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, కాస్మెటిక్స్ యొక్క వాటిని ఎలా క్లాసిఫై చేస్తాం మనం, బేస్డ్ ఆన్ ద పర్పస్ అయినా లేదంటే మోడ్ ఆఫ్ యాక్షన్ అయినా అంటే థెరపెటిక్ పర్పస్లో అయినా కాస్మెటిక్స్ని మనం ఎలా క్లాసిఫై చేస్తాం. సో దాంట్లో ఎన్ని టైప్స్ ఇన్వాల్వ్ అయినా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్మెటిక్స్. నార్మల్గా కాస్మెటిక్స్ని మనం ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేసామంటే, ఫస్ట్ స్కిన్ రిలేటెడ్ కాస్మెటిక్స్. స్కిన్కి సంబంధించి మనం ఏ డిసీజ్ వచ్చినా లేదంటే స్కిన్ యొక్క టెక్స్చర్నైనా అపియరెన్స్నైనా ఇంప్రూవ్ చేయడానికి మనం ఏ కాస్మెటిక్స్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే హెయిర్ కాస్మెటిక్స్. హెయిర్ రిలేటెడ్గా యూజ్ చేసే కాస్మెటిక్స్ని మనం హెయిర్ కాస్మెటిక్స్ అంటాం. నెక్స్ట్ ఫేస్ కాస్మెటిక్స్. ఫేస్ కాస్మెటిక్స్ కూడా వన్ ఆఫ్ ద కాస్మెటిక్ అండర్ ద స్కిన్. నెక్స్ట్ ఏంటి, ఐ మేకప్. ఐ మేకప్స్ కూడా స్కిన్ కాస్మెటిక్స్. నెక్స్ట్ లిప్ డెకరేటివ్స్ అండ్ నెయిల్ కాస్మెటిక్స్. సో ఇవన్నీ మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్మెటిక్స్లో వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే కాస్మెటిక్ క్లాసిఫికేషన్లో కాస్మెటిక్స్ ఫర్ స్కిన్లో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా మాయిశ్చరైజర్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి, ఆయింట్మెంట్స్ అండ్ పౌడర్స్. సో ఇవన్నీ మనకి స్కిన్లో వచ్చేస్తాయి కాస్మెటిక్స్. సో దీంట్లో మాయిశ్చరైజర్స్ ఏం చేస్తాయి అంటే, నార్మల్గా ఏదైనా మనకి డ్రై స్కిన్ ఉంటుంది కదా, మనకు ఆ డ్రై స్కిన్ని ప్రివెంట్ చేయడానికి మనం మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తాం. అంటే మన స్కిన్కి మాయిశ్చర్ని అందించడానికి మనం మాయిశ్చరైజర్స్ని యూజ్ చేస్తాం. సో క్రీమ్స్ ఏంటంటే నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ దేనికంటే డ్రై స్కిన్ని రిమూవ్ చేయడానికి క్రీమ్స్ యూజ్ చేస్తాం, డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి క్రీమ్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ యాక్నీ స్కార్స్ అయినా, పిగ్మెంటేషన్ అయినా, హైపర్ పిగ్మెంటేషన్, పింపుల్స్ని రెడ్యూస్ చేయడానికి, డార్క్ స్పాట్స్ని, స్ట్రెచ్ మార్క్స్ని, సో ఇవన్నిటిని రెడ్యూస్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే కాస్మెటిక్ పర్పస్లో క్రీమ్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఆయింట్మెంట్స్ని ఎలా యూజ్ చేస్తాం మనం, ఆయింట్మెంట్స్ని కూడా స్కిన్కి యూజ్ చేస్తాం. సో అవి డ్రై స్కిన్ అయినా లేదనుకుంటే స్కిన్ పైన స్కేల్స్ అంటే స్క్రాచ్లు ఏమైనా ఉన్నా లేదంటే మజిల్ స్పాజమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తాం. సో ఈ ఆయింట్మెంట్ ఏం చేస్తాయి అంటే మెయిన్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ని రెడ్యూస్ చేస్తాయి అండ్ ఫేస్ని గ్లోయింగ్ ఇవ్వడానికి కొన్ని టైప్స్ ఆఫ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. అండ్ స్కిన్ డిసీజెస్ అయినా, ఫేస్ ర్యాషెస్ అయినా రెడ్యూస్ చేయడానికి ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తాం. పౌడర్స్ కూడా నార్మల్గా స్కిన్కి యూజ్ చేస్తాం. కొన్ని ఏం చేస్తే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు పౌడర్స్ యూజ్ చేస్తే వాళ్ళకి ఆయిలీ స్కిన్ నుంచి ప్రివెన్షన్ జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఈ పౌడర్స్లో నార్మల్గా స్కిన్కి కాంప్లెక్సేషన్ అంటే గుడ్ స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి పౌడర్స్ యూజ్ చేసాం. సో అవి ఏం చేస్తాయంటే మన స్కిన్ పైన ఏవైతే సెబమ్ ఉంటాయో, సెబేషియస్ గ్లాండ్స్ నుంచి సెబమ్ రిలీజ్ అవుతుంది కదా, సో ఆ సెబమ్ని అబ్జర్వ్ చేసుకోనికి మనం పౌడర్స్ని యూజ్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే మన ఫేస్ పైన ఐదర్ స్కిన్ పైన ఉన్న ఆయిలీ మ్యాటర్ని ఆర్ అదర్ మెటీరియల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ పౌడర్స్. సో అది పౌడర్స్ యొక్క పర్పస్ మనం కాస్మెటిక్ పరంగా. నెక్స్ట్ ఏంటంటే కాస్మెటిక్స్ ఫర్ హెయిర్కి ఏం యూజ్ చేస్తాం, మెయిన్గా షాంపూస్ యూజ్ చేస్తాం, కండిషనర్స్, హెయిర్ ఆయిల్స్ అండ్ అదర్ డ్రై షాంపూస్, హెయిర్ సీరమ్ అండ్ హెయిర్ మాస్క్. ఇవన్నీ మనం హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కాస్మెటిక్ పర్పస్గా యూజ్ చేస్తాం. మెయిన్గా ఈ షాంపూస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, షాంపూస్ అనేది మన హెయిర్ యొక్క టెక్స్చర్ని అండ్ హెయిర్ యొక్క అపియరెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మెయిన్గా షాంపూస్ ఏముంటాయి, యాంటీ డండ్రఫ్ షాంపూస్ ఉంటాయి, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ ఉంటాయి, అండ్ హెయిర్ లెంత్ అంటే హెయిర్ గ్రో చేయడానికి షాంపూస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కండిషనర్ ఏం చేస్తుంది అంటే హెయిర్కి మంచి టెక్స్చర్ ఇస్తుంది అండ్ షైనింగ్ అపియరెన్స్ ఉంటాయి, హెయిర్ని కండిషన్ చేస్తుంది. అంటే డ్రై హెయిర్ అయినా లేదంటే స్ట్రైట్ కర్ల్ హెయిర్స్ ఉన్నా కూడా హెయిర్ కండిషనర్ అనేది హెయిర్ యొక్క టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తాయి, ఆ హెయిర్కి అనేది మాయిశ్చర్ని అందిస్తాయి కండిషనర్. మెయిన్గా హెయిర్ అనేది షైనీ, సాఫ్ట్ అండ్ సిల్కీ అది బై యూజింగ్ కండిషనర్స్. నెక్స్ట్ హెయిర్ ఆయిల్స్ ఏం చేస్తాయి, హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తాయి, డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ డ్రై షాంపూస్ ఏం చేస్తాయి అంటే మన స్కాల్ప్ పైన ఉన్న ఇన్ఫెక్షన్స్ని రెడ్యూస్ చేయడానికి డ్రై షాంపూస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హెయిర్ సీరం ఎందుకు, హెయిర్ గ్రో చేయడానికి హెయిర్ సీరం వాడతాం మనం కాస్మెటిక్ పర్పస్లో. హెయిర్ మాస్క్ ఏం చేస్తాయి అంటే మెయిన్గా కండిషనర్ చేసే హెయిర్ని అంటే హెయిర్కి మాయిశ్చర్ ఇస్తాయి. సో దానివల్ల హెయిర్ యొక్క డ్యామేజ్ అనేది ఉండదు ఎక్కువ. సో నెక్స్ట్ ఏంటంటే కాస్మెటిక్స్ ఫర్
నెయిల్స్లో నార్మల్గా దేనికి యూజ్ చేస్తాం, నెయిల్ పాలిష్ అంటాం అండ్ వీటినే నెయిల్ లాకర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ నెయిల్ పాలిష్ రిమూవర్స్గా మనకి ఏంటి మెయిన్గా ఎసిటోన్ వైట్ లిక్విడ్ ఉంటుంది కదా, సో అది నెయిల్ పాలిష్ రిమూవర్స్. అంటే మనం ఏదైతే నెయిల్స్ పైన కోటింగ్ మెటీరియల్ ఇస్తామో లైక్ సాల్వెంట్, దాన్ని రిమూవ్ చేయడానికి మనం నెయిల్ పాలిష్ రిమూవర్స్ని యూజ్ చేస్తాం. సో నెయిల్ లాకర్స్ అంటే ఏంటి, ఒక టైప్ ఆఫ్ సాల్వెంట్స్, దాన్ని మనం నెయిల్స్ పైన అప్లై చేస్తాం ఫర్ గుడ్ అపియరెన్స్. అవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి నెయిల్ లాకర్స్. నెక్స్ట్ ఏంటి, కాస్మెటిక్స్ ఫర్ టీత్లో ఏంటి కాస్మెటిక్స్, మెయిన్గా మౌత్ వాష్ అండ్ గార్గల్స్ అండ్ పేస్ట్, ఇవి కాస్మెటిక్స్ ఫర్ టీత్. సో నెక్స్ట్ ఏంటంటే కాస్మెటిక్స్ ఫర్ ఫేస్. సో ఫేస్లో ఏముంటాయి, మెయిన్గా సన్ స్క్రీన్ యూజ్ చేస్తాం, ఫేస్ పౌడర్స్, సోప్స్ యూజ్ చేస్తాం, ఐ ల్యాషెస్, మస్కారా అండ్ ఐ షాడో. సో ఇవన్నీ మనం కాస్మెటిక్స్ ఫర్ ఫేస్. సో సన్ స్క్రీన్లో ఏమైందంటే మెయిన్గా టైటానియం డయాక్సైడ్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో ఈ టైటానియం డయాక్సైడ్ ఏం చేస్తాయంటే ఓపెసిఫైయింగ్ ఏజెంట్, అంటే అల్ట్రావైలెట్ ఏ అండ్ అల్ట్రావైలెట్ బి నుంచి ప్రొటెక్షన్ తీసుకోనికి మనం సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఫేస్ పౌడర్స్ ఏంటి, టు ఇంప్రూవ్ ద గుడ్ అపియరెన్స్ ఇన్ ద ఫేస్ అండ్ టు అబ్జర్వ్ ద ఆయిలీ ఆర్ ద సెబమ్ మెటీరియల్స్ ప్రజెంట్ ఆన్ ద ఫేస్, దానికి మనం ఫేస్ పౌడర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సోప్స్ ఏం చేస్తాయి, టు రిమూవ్ ద డర్ట్ మెటీరియల్స్ని మన బాడీ నుండి రిమూవ్ చేయడానికి మనం సోప్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐ ల్యాషెస్ ఏం చేస్తాయి, గుడ్ అపియరెన్స్ ఐస్కి. నెక్స్ట్ మస్కారా ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్గా ఐస్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటాయో సో వాటిని ఐస్ నుంచి రిమూవ్ చేయడానికి మస్కారాస్ యూజ్ చేస్తాం. అండ్ మస్కారా కూడా గుడ్ అపియరెన్స్ ఇస్తుంది ఐస్కి. నెక్స్ట్ ఐ షాడోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ షాడోస్ ఆర్ అవైలబుల్ విత్ డిఫరెంట్ కలర్స్. సో ఈ ఐ షాడోస్ కూడా ఒక కాస్మెటిక్ పర్పస్ ఫర్ ద ఫేస్. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్స్ అండ్ కాస్మెటిక్ టైప్స్ and classification. So that's all. Thank you and do subscribe Pharma Icon for more videos.